ఇక రీఇంజనీరింగ్ భారీ తప్పిదమని జేఏసీ చెప్పినా పట్టించుకోలే. అప్పుడు మొరో మొత్తుకున్నారు జేఏసీ, ఆ తర్వాత విద్యుత్ రంగ నిపుణులు కానీ లేకపోతే జలవనరుల నిపుణులు కానీ. ఇక్కడ ఒక విషయం ఏం ప్రస్తావించాలంటే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్ భారీ ఇంజనీరింగ్ తప్పిదం అనే పుస్తకాన్ని ఈ వ్యాస రచయిత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున 2018లోనే ప్రచురించారు. ఇందులో మల్లన్న సాగర్ భూగర్భంలో ఉన్న భారీ లినమెంట్ల గురించి విపులంగా వివరిస్తూ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సూచనలు పెడచైన పెట్టడమే కాకుండా కొందరు ప్రభుత్వ పెద్దలు మల్లన్న సాగర్ ఉన్న ప్రదేశంలో గట్టి గ్రానైట్ రాయి ఉందని, పగుళ్ళ ముచ్చటే లేదని, ఇవన్నీ అవాస్తవాలేనని బదులిచ్చారు. ఇప్పుడు టీజేఏసీ చెప్పిందంతా నిజమేనని తేలింది. అప్పట్లో ఈ వివరాలన్నీ టీజేఏసీకి కొందరు సైంటిస్టులతో చర్చించి పై విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే, మల్లన్న సాగర్ ఎప్పటికీ 50 టీఎంసీల నీరు నింపడానికి యోగ్యం కాదని, ప్రస్తుతం నింపిన 10.15 టీఎంసీల నీటికే ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాలలో బాయిలింగ్ అంటే భూపొరల నుంచి ఉపరితలానికి నీరు తన్నుకు రావడం గమనించామని, కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ రిజర్వాయరు 10 టీఎంసీలకు మించి నింపకూడదని హెచ్చరిస్తున్నారు. 10 టీఎంసీల నీటికి కూడా భూకంప ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని, కాబట్టి లినమెంట్లను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు ప్రభుత్వం తక్షణం చేపట్టాలని ఈ సైంటిస్టులు సూచించారు. కానీ మన రావణ ఏం చెప్తున్నాడంటే, ఇది ఖచ్చితంగా అద్భుతమైన ప్రాజెక్టు, బ్రహ్మాండము, తెలంగాణ వరప్రదాయిని, హైదరాబాద్ తాగునీరు అని చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను ఈ వ్యాసకర్త ఎవరైతే విద్యుత్ జేఏసీ రఘు గారు ఉన్నారో, ఇవాళ వెలుగు దినపత్రికలో తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది విత్ ఆధారాలతో సహా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఈ ఎంక్వైరీకి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చి ఈ భారీ ఇంజనీరింగ్ తప్పిదాన్ని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మల్లన్న సాగర్ కింద ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణ ధన అన్ని నష్టాలకు భవిష్యత్తులో ప్రమాదం ఉంది, ఇవి జరిగే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరం వల్ల తెలంగాణ బ్రతకడం కాదు, తెలంగాణ సావు దగ్గరలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మిగతా అంశాన్ని కూడా ఆయన రేపు ప్రస్తావిస్తా అని చెప్పిండు. రేపటి పార్టులో ఈ దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరానికి సంబంధించిన తప్పిదాలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది రేపటి పాటలో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే కేటీ రామారావు, నువ్వు చెప్తున్నటువంటి మాట ఇదేదో అద్భుతాలు జరిగిపోతా ఉందని చెప్తా ఉన్నావు కదా, నీ అద్భుతం లేదు, నీ బొంద బోక్యం లేదు. కాళేశ్వరం అనేది అతిపెద్ద భారీ కుంభకోణం, అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం, అతిపెద్ద మోస ప్రాజెక్టు, ఆసియా ఖండంలోనే అత్యంత దారుణమైన భారీ కుంభకోణ ప్రాజెక్టు కాళేశ్వరం.